నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? మూసి ప్రక్షాళన, అక్రమ కట్టడాలు కూల్చివేతకు కొందరు అడ్డుపడుతున్నారు. అలాంటివి కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు. ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్ళు, ఆఫీసులు, పార్లమెంటు మూసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రావద్దంటే మూసి ప్రక్షాళన కీలకం. రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలుగు వాళ్ళు సహకరించాలని పిలుపు. జపాన్లో తెలుగు సమైక్య కార్యక్రమంలో ప్రసంగం. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో, లండన్తో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రవాస తెలుగు వాళ్ళు సహకారం, ఆలోచనలు కీలకం. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అపూర్వమైంది. టీం శివంగి గ్రూప్ కమాండోలతో ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్తో స్పెషల్ టీం ఏర్పాటు. 45 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకి షర్మిల శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో శివంగి టీంలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచన. జేఈఈ మెయిన్స్లో మనోళ్ళ హవా. రాష్ట్రానికి చెందిన 3 స్టూడెంట్లకు 100%. హర్షగుప్తా, అజయ్ రెడ్డి, బనీ బ్రతక్కు 300కు 300 మార్కులు. జేఈఈ అడ్వాన్స్కు 2.50 లక్షల మంది ఎంపిక. 23 నుంచి రిజిస్ట్రేషన్లు. మే 18న ఎగ్జామ్. జేఈఈ మెయిన్స్ 2 ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. 3 స్టూడెంట్లు 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి 100% పొందారు. 100% పొందిన వారిలో హర్షగుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మాజీ ఉన్నారు. ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ కూడా ఈ గంట సాధించింది. జేఈఈ మెయిన్స్ ఫలితాలు శనివారం అర్ధరాత్రి ఎన్డీఏ రిలీజ్ చేసింది. జనవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు 15.39 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 14.75 లక్షల మంది అటెండ్ అయ్యారు. ఢిల్లీలో కూలిన బిల్డింగ్, 11 మంది మృతి. ఢిల్లీలో 4 అంతస్తుల భవనం పేకమేడల్లా కూలిపోవడంతో 11 మంది చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శక్తి విహార్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ ప్రాజెక్టులో సమస్యలొస్తే భూభారతిలో మార్పులు. భూభారతి పైలట్ ప్రాజెక్టులో ఏమైనా సమస్యలొస్తే రూల్స్ మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 6 నెలలు కసరత్తు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. మే 31 కల్లా డీసీసీ చీఫ్ల నియామకం. దేశవ్యాప్తంగా డీసీసీ చీఫ్ల నియామకాన్ని మే 31 వరకు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 30 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య. కెనడాలో భారతీయ విద్యార్థిని ఒకరు అనూహ్య రీతిలో చనిపోయారు. ఓ కారుపై దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్ బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ విద్యార్థినికి తగిలింది. దాంతో ఆమె అక్కడికక్కడే కూలిపోయారు. 22న ఇంటర్ ఫలితాలు. ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్ ఒకేసారి. ఈ నెల 22న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్ ఒకేసారి ప్రకటించనున్నారు. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డులో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రిలీజ్ చేయనున్నారు. మంగళవారం ఇంటర్ బోర్డు ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్రంలో జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.90 లక్షల మంది అటెండ్ అయ్యారు. ఈ నెల 2వ వారంలో వాల్యుయేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర యువతకు జపాన్లో 500 ఉద్యోగాలు. టెర్ను రాజ్ గ్రూప్ జపనీస్ సంస్థలతో టామ్కామ్ ఒప్పందం. ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరిని టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచగచ్చి బౌలి మార్పింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. భూములకు సంబంధించి మార్పింగ్ ఫోటోను ఎక్స్ ట్విట్టర్లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ఎక్స్లో మరో పోస్ట్ పెట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా
గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించారు. కానీ ఆ ఫోటోతో నా పాటు 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైన ఇలాంటి చర్యలు తీసుకుంటారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారం కొందరికి మాత్రమే టార్గెట్ చేసినట్లు భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్టేనని అందులో పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తున్నాయి, మేము గెలుస్తాం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పార్టీ నేతలకు విప్ జారీ చేస్తున్నాం. ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం. కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం, కేసీఆర్ఏ సీఎం అవుతారు. రేవంత్ తీరు వల్ల కాంగ్రెస్ అంటేనే ప్రజలు అసహించుకుంటున్నారు. డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయి. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కన్నా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా పైసా ప్రయోజనం లేదు. అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి. జీవో 111 ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తురాలేదా? పర్యావరణం గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు. ఎంపీ రఘునందన్. ఓఆర్ఆర్ పక్కన హైరాజ్ బిల్డింగ్కు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అప్పుడే ఎక్కడ మొక్కలు నాటారు? ఎన్ని చెట్లు పెంచారో చెప్పాలి. హెచ్సియు భూములపై పోరాటం చేస్తుంది బీజేపీ అని వెల్లడి.